అందరికీ నమస్కారం అండి. ఇదివరకు అండి ఇస్తరాకు కానీ మనం అన్నం కంచం కానీ పెట్టుకున్నప్పుడు పీటేసి మగోళ్ళు అనుకోండి మా ఇంట్లో తినేవారు. ఎలా అంటే మా వారు కూడా తినేవారు. పీట మీద అన్నం పెట్టుకుని తన కింద కూర్చునేవారు. కూర్చుని అన్నం చుట్టూ ఇలా నీళ్లు చల్లుకుని ఇలా అనుకుని తినటం అలవాటు. అది మంచి భోజనం అండి. ఇంటి భోజనం, చక్కటి వాతావరణంలో భోజనం మనస్ఫూర్తిగా ఉంటుంది. భగవంతుడికి అర్పించి తిన్నది ఏదైనా సరే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, మనం హోటల్కి వెళ్తున్నాం, ఆ టైప్లో ఇంట్లో తింటున్నారు. హోటల్కి వెళ్ళి నిలబడి ప్లేట్లు పట్టుకుని టిఫిన్ తింటారు కదా, కొన్ని మొబైల్ హోటళ్ళు అవి ఉంటున్నాయి. అలాగే భోజనాలు కూడా ప్లేట్లలో పెట్టుకుని ఖాళీ లేకపోతే నుంచుని తినే పరిస్థితి వచ్చింది. మొన్న ఒక రోజు నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు చూశాను. హోటల్లో భోజనం ప్లేట్లు పట్టుకుని నిలబడి తింటున్నారు బయట. అంటే లోపలికి ఆ ప్లేస్ లేక అలా ఉన్నది. అది మంచిది కాదండి, ఆరోగ్యానికి మంచిది కాదు, పద్ధతికి కూడా మంచిది కాదు. పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి, చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి కూడా నేర్పించాలి. కంచంలో అన్నం పెట్టి కూర్చోబెట్టి తినిపించటం, మంచాల మీద కుర్చీల మీద కూర్చోబెట్టి అలవాటు ఉంటే అది అలాగా రేపొద్దున పెద్ద ఎదుగుతుంది. ఇదివరకు పెద్దోళ్ళు ఎవరైనా సరే మీరు చూడండి, కృష్ణార్పణం లేకపోతే రామార్పణం అనుకుంటా, శ్రీరామ అనుకుంటా కళ్ళకు అద్దుకుని ఆ మహాప్రసాదం అన్నట్టు కళ్ళకు అద్దుకుని తినేవారు. ఇప్పుడు ఎవరు అద్దుకుంటున్నారండి? ఆత్రంగా ఆకు పెడుతున్నారు అనుకోండి, పెళ్ళికో పేరెంట్కానికి వెళ్ళాం మనం, ఆకు పెడుతున్నారు అనుకోండి, ఆకు నిండా అన్నీ పెడుతున్నారు, లైన్గా తినుకుంటూ వచ్చేస్తున్నారు. అందుకనే కొన్ని కొన్ని తేడాలు మన చేతులారా మనం చేసుకున్నాయి. పొద్దున్నేనండి ఇదివరకు లెగిసి పాసి తుడుచుకుని మొహం కడుక్కుని అప్పుడు దేవుడికి పూలన్నీ అవన్నీ కోసుకుని చక్కగా స్నానాదులన్నీ అయిపోయిన తర్వాత కాఫీ పెట్టుకునో టీ పెట్టుకునో తాగేవారు. ఇప్పుడు అలా కాదు కదా, లేవగానే 4 అయితే 4, 5 అయితే 5 గంటలకి టీ తాగిన తర్వాత పనులు చేస్తున్నారు. ఇవన్నీ మార్పులు వచ్చేసిన తర్వాత పరిస్థితులు కూడా మార్పులు వచ్చేస్తున్నాయి అంటున్నానండి నేను. పూర్వం పద్ధతులకు ఇప్పుడు పద్ధతులకు సంబంధం లేదు అసలు. పద్ధతి అప్పుడు చాలా బెటర్ పద్ధతి అండి, అది మంచిది.